శాసన మండలిలో వైసీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి వరూది కళ్యాణి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. గురువారం మండలిలో వాయిదాలు తీర్మానం ఇచ్చిన సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. దీంతో ఆ పార్టీలో ఎమ్మెల్సీల మధ్య సమన్వయం లేదని, ఆధిపత్య పోరు పతాక స్థాయిలో జరుగుతుందని ప్రచారం కూడా ఊపందుకుంది. మండలిలో విపక్ష నేత బొత్స సత్యనారాయణ గైహాజరుతో సభలో వైసీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి నాయకత్వం వహిస్తున్నారు. అయితే ఆయనతో వరూది కళ్యాణి విభేదించినట్లుగా జరుగుతున్న ప్రచారం శాసనసభ లాబీలో హాట్ టాపిక్ అవుతుంది. బడ్జెట్ సమావేశాల సందర్భంగా మండలి చర్చలు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. అసెంబ్లీలో కనీస బలం లేకపోవటం, ఆ అసెంబ్లీ సమావేశాలను వైసీపీ బహిష్కరించడంతో ఏకపక్షంగా సాగుతున్నాయి. కానీ మండలిలో పరిస్థితి విభిన్నమైన వాతావరణం నెలకొంది. అధికార ప్రతిపక్షాలకు సమానమైన బలం ఉండడంతో ఢీ అంటే ఢీ అంటున్నాయి. ప్రభుత్వం బలమైన స్థితిలో ఉన్న వైసీపీ సభ్యులు మాత్రం వెనక్కి తగ్గటం లేదు. దీంతో తెలుగు ప్రజలు అంతా శాసన మండలిలో జరుగుతున్న చర్చలను చాలా ఆసక్తిగా వీక్షిస్తున్నారు. ఇక శాసన మండలిలో వైసీపీ తరఫున పలువురు సభ్యులు చురుగ్గా వ్యవహరిస్తున్నారు. ప్రధానంగా మహిళా సభ్యురాలు వరూది కళ్యాణి క్రియాశీలకంగా పనిచేస్తున్నారు. అయితే ఆమెను డమ్మీ చేసేలా వైసీపీ